అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరాలలో ఫిలిప్తీయుల రాజు అబీమెలెకుకు వెళ్ళెను. అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతా ఉన్నాడు అంది. స్థలము దేవునికి విషయం కాదు, రెండవది సమయము కూడా దేవునికి విషయము కానే కాదు. ఎందుకు అనంటే దేవుడికి సమయాలతో పని లేదు. ఆయన నిర్ణయించుకుంటే అది కరువైనా ఏదొచ్చినా వాటి మధ్యలోంచి దేవుడు మన ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు చూడండి, అందుకే ప్రతికూలతల మధ్యలో ఎవరికి లేనప్పుడు దేవుడు మనకు కార్యాలు చేస్తాడు అదండి. ఎవరికి జరగనప్పుడు మనకి జరుగుతూ ఉంటాయి. అందుకేంటంటే వాక్యంలో ఇస్సాకు కరువు కాలమందు విత్తి 100 ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అందరూ కరువు కాలములో కరువుల చేత బాధపడుతుంటే దేవుడు అన్నాడు, ఈ కరువు కాలములో నువ్వు విత్తు, నాకు సమయంతో పని లేదు, నీకు నాకు వాగ్దానంతో పని, నీకు నాకు నిబంధనతో పని. నేనేం చెప్పాను నీకు? నాకు స్థలము విషయం కాదు, సమయము విషయం కాదు. కాబట్టి ఈ సమయము ఏదైనా ఉండి నేను నిర్ణయించుకున్నా నిన్ను అభివృద్ధి పరచాలని, నేను నిర్ణయించుకున్న ఈ సంవత్సరం నిన్ను కనపరచాలని, నేను నిర్ణయించుకున్న నీ ప్రార్థనకి జవాబు చెప్పాలని, నేను నిర్ణయించుకున్న నిరూపించుకోవాలని. నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని, ఓ ప్రభువా నీవు చెబితే నేను ఇంతవరకు నడిచాను నీ మాట అని నిరూపించుకుంటానికే దేవుడు అంటున్నాడు, నాకు సమయములతో పని లేదు అంటున్నాడు ఆయన.